Good afternoon and welcome to today's Hindu newspaper analysis 21/8/2024. So what is the author talking about? So West Asia crisis spells tough choices for China and Russia. సో ఇప్పుడు మనకి వెస్ట్ ఏషియాలోని అంటే ఆసియా ఖండానికి వెస్ట్ ఈస్ట్ ఉన్న వైపు కాదు వెస్ట్ ఉన్న వైపు ఒక గడ్డు కాలం ఉంది, క్రైసిస్ అనమాట, కష్టకాలం ఉంది. ఆ కష్టకాలం వలన ఎవరికి దాని రిప్లింగ్ ఎఫెక్ట్ అంటే అక్కడ కష్టం ఉంటే ఏ రెండు కంట్రీస్ కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది అంటే స్పెల్స్ టఫ్ చాయిసెస్. ఏ రెండు కంట్రీస్ అంటే చైనాకి రష్యాకి. ఇప్పుడు వాళ్ళు ఓ సందిగ్ధంలో ఉన్నారనమాట. సపోర్ట్ చేయాలా, వెనక్కి రావాలా, లేకపోతే యుద్ధం మనం ఎంకరేజ్ చేయాలా, ఆపించేయాలా, ఈ చాయిసెస్ తీసుకోవాలి వాళ్ళు. ఓకే, రెండు మేజర్ కంట్రీస్ చైనా, రష్యా. ఎందుకు ఇదంతా ఆథర్ గారి ప్రకారం ఎక్కడ క్రైసిస్ ఉంది? క్రైసిస్ ఇన్ వెస్ట్ ఏషియా. అసలు ఈ ఆర్టికల్ ఏంటి అన్నది చూద్దాం. సో అసాసినేషన్ అంటే చంపేశారనమాట. అసాసినేషన్ అంటే మన ఇందిరాగాంధీ గారిని ఎలాగైతే అసాసినేట్ చేశారో అలాగే అసాసినేషన్ ఆఫ్ ఇస్మాయిల్ హనియే. ఆయన లీడర్ అనమాట. ఆయన ఎవరు? చీఫ్ ఆఫ్ హమాస్ పాలిట్ బ్యూరో చీఫ్. ఆయన్ని మనం చంపేశారు. అండ్ ద గ్రూప్స్ నెగోషియేటర్ అంటే ఈ గ్రూప్ అంతటికి ఒక నెగోషియేటర్ ఉంటారు. అంటే ఆయన వచ్చి మాట్లాడతారనమాట. అంటే సంధి మాట్లాడదామా, యుద్ధం మాట్లాడదామా. ఓకే, సో ఆయన ఒక మాట రెండు కంపెనీస్కి మధ్యన, రెండు కంట్రీస్కి మధ్యన, లేదా ఒక హమాస్ గ్రూప్కిను ఇజ్రాయెల్కి మధ్యన, లేదా హమాస్కి ఇరాన్కి మధ్యన, హమాస్కి యుఎస్ఏకి మధ్యన. సో ఈయన హమాస్ వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు అన్నది వాళ్ళని వచ్చి చెప్తారు. వీళ్ళు చెప్పినవన్నీ విని మళ్ళీ తీసుకెళ్ళి హమాస్ చెప్తారు. సో ఇక్కడ ఏం జరిగిందండి? అసాసినేషన్, చంపేశారు అన్నమాట ఇస్మాయిల్ హనియే, చీఫ్ ఆఫ్ అండ్ ద గ్రూప్స్ నెగోషియేటర్. హమాస్ పాలిట్ బ్యూరో చీఫ్నే కాకుండా నెగోషియేటర్ కూడా ఆయన. ఓకే, ఇన్ సెంట్రల్ తెహరాన్ అంటే ఇరాన్లో చంపేశారు ఆయన. తెహరాన్ అంటే ఎక్కడ ఉంది? ఇరాన్లో ఉంది. ఎప్పుడు? గత నెల జులై. హ్యాస్ పుష్డ్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ టు ద బ్రింక్ ఆఫ్ అ ఫుల్ స్కేల్ వార్. ఈ ఇరాన్లో చంపేయడం వలన ఆయన్ని, తెహరాన్ ఎక్కడుందండి? తెహరాన్ ఇస్ ఇన్ ఇరాన్. ఆయన అక్కడ చంపేయడం వలన ఎవరిని? హనేయా గారు. ఆయన హమాస్ పాలిట్ బ్యూరో చీఫే కాకుండా ఆ గ్రూప్ యొక్క ఆయనే సంధైన యుద్ధమైన మాట్లాడగలిగే మనిషి అన్నమాట. ఓకే, రాయబారి తత్వం చేస్తారు ఆయన. ఆయన్ని తెహరాన్లో చంపేయడం వలన ఇజ్రాయెల్కి ఇరాన్కిను ఫుల్ స్కేల్ వార్ ఆన్ ద బ్రింక్ అనమాట. ఇంకా పొంగుతోంది యుద్ధం. ఆన్ ద బ్రింక్ అనమాట, ఎడ్జ్లో ఉన్నారు. సో ద రీజన్ ఈజ్ బ్రేసింగ్ అంటే ద గెటింగ్ రెడీ. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ ఏరియా ఈజ్ బ్రేసింగ్ ఫర్ అన్ ఇరానియన్ రెస్పాన్స్. ఇప్పుడు మరి ఇరాన్లోని వచ్చి ఇజ్రాయెల్ వాళ్ళు ఒక మనిషిని చంపిస్తారంటే ఇప్పుడు దీనికి బదులుగా ఎవరు ఆన్సర్ ఇవ్వాలి? ఇరాన్ ఇవ్వాలి. సో దే ఆర్ గెటింగ్ రెడీ ఫర్ అన్ ఇరానియన్ రెస్పాన్స్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి మోర్ వైలెంట్. సో ఇరాన్ వాళ్ళు ఊరుకుంటారా? ఇంకా విధ్వంసకాండ, మోర్ వైలెంట్ దాన్ ది ఎక్స్చేంజ్ బిట్వీన్ టూ ఫోర్స్ ఇన్ ఏప్రిల్. ఈ రెండు కంట్రీస్ ఫోర్స్ అంటే ఎనిమీస్. ఈ రెండు ఎనిమీస్ ఎప్పుడు ఇంకా గట్టి కొట్టుకున్నాయి? ఏప్రిల్లో కొట్టుకున్నాయి. అంతకన్నా వైలెంట్గా దాన్ ది ఎక్స్చేంజ్ బిట్వీన్, అంతకన్నా వైలెంట్గా, ఏప్రిల్ కన్నా వైలెంట్గా ఇప్పుడు ఆగస్టులోని వీళ్ళు ఆన్సర్ చేస్తారు దానికి. ఓకే, ప్రత్యామ్నాయ దాడులు చేయాలి. లేకపోతే ఇరాన్ క్వైట్ కంట్రీ అని ఒక తప్పు సంకేతం జనాల్లోకి వెళ్తుంది అని ఆథర్ గారు అంటున్నారనమాట. కానీ ఇరాన్ కూడా ఊరుకోదు. ఇరాన్ కూడా విల్ ఆల్సో గివ్ అ ఫిట్టింగ్ రిప్లై. హవెవర్ ఇదంతా ఇలా ఉంటుండగా ఈ మధ్యలోని హైటెండ్ టెన్షన్స్ అంటే ఇప్పుడు టెన్షన్స్ ఎలా ఉన్నాయి? శిఖర స్థాయిలో ఉన్నాయన్నమాట. ఇరాన్ క్లోజెస్ట్ పార్ట్నర్. ఇప్పుడు మనం ప్యాసేజ్లోకి హెడ్డింగ్లోకి వెళ్ళిపోతున్నాం. ఇరాన్కి క్లోజెస్ట్ పార్ట్నర్ ఎవరంటే రష్యా అండ్ చైనా. ఇవి ఏం చేశాయి? ఇక్కడ క్రైసిస్ వచ్చింది కదా, మరి అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఈ కష్టకాలంలోని వాళ్ళు మెయింటైన్డ్ క్యూరియస్ లెవెల్ ఆఫ్ డిస్టెన్స్. చాలా దూరంగా నిలబడి దే ఆర్ వెయిట్ అండ్ వాచ్ గేమ్ ప్లే చేస్తున్నారు, చూస్తున్నారు దూరంగా నిలబడి. డిస్టెన్స్ అండ్ అంబిగ్యూటీ, అన్క్లియర్. వాళ్ళకే తెలియట్లేదు ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ని మనం ఎలాగా దీన్ని మనం ఆన్సర్ చేయాలి. హౌ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ బికాస్ Iraq has assassinated their leader as well as a negotiator and a Politburo member. Now
Iran will give a response. Now this response will be more violent. ఇంకా విధ్వంసం ఏప్రిల్లో జరిగిన దానికన్నా. ఇరాన్ ఎవరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్? చైనా, రష్యా. కానీ వీళ్ళు ఒక దూరం నుంచి వెయిట్ అండ్ వాచ్ గేమ్ చూస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. దే ఆర్ నాట్ వెరీ క్లియర్ సపోర్ట్ చేయాలా లేదా అన్నది. ఇప్పుడు గాజాలో యుద్ధం జరుగుతుంది. ద వార్ ఇన్ గాజా ఈజ్ అ రీజనల్ ఫ్లాష్ పాయింట్. సో మనం మెయిన్గా దేని మీద మాట్లాడుతున్నాం? ఆ యుద్ధం ఇన్ గాజా ఇస్ ద రీజనల్ ఫ్లాష్ పాయింట్. ఆ రీజన్లో జరుగుతుంది. అండ్ హ్యాస్ బీన్ సో ఫార్ కొద్దిగా 10, 20, 30 దశాబ్దాలుగా దశాబ్దాలుగా యుద్ధం జరుగుతుంది. కానీ 2024 బట్ ఇన్ 2024 ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ సబ్జ్యూమ్డ్ ఇన్ టు ఏ లార్జర్ బిగ్ పవర్ కాంపిటీషన్. దీన్ని వీఆర్ మేకింగ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ దేన్ని? ఓ బిగ్ పవర్ కాంపిటీషన్. బిగ్ పవర్ కాంపిటీషన్ అంటే ఇది ఇంకా మామూలు 2 చిన్న కంట్రీలు కొట్టుకున్నట్టు కాదు. ఇప్పుడు బిగ్ పవర్స్ అన్నీ లార్జర్ బిగ్ పవర్ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. దేని మధ్యన చూడండి ఎంత బాగా ఆథర్ గారు రాశారు. బిట్వీన్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇట్స్ వెస్టర్న్ పార్ట్నర్స్ ఒక సైడ్ చూసారు. అందుకని సబ్జ్యూమ్డ్ ఇంటూ అ లార్జ్ అంటున్నారు. ఒకవైపు ఏమున్నాయి? యునైటెడ్ స్టేట్స్, దాని వెస్టర్న్ పార్ట్నర్స్ అంటే యునైటెడ్ స్టేట్స్కి సపోర్ట్ చేశారు. ఇంకొక వైపు చైనా లెడ్ గ్రూపింగ్ ఆన్ ది అదర్. చైనా గ్రూప్ని లీడ్ చేస్తుంది. విచ్ లూజ్లీ ఇంక్లూడ్స్ రష్యా. చైనాతో ఎవరు ఉన్నారు? రష్యా, ఇరాన్, నార్త్ కొరియా. ఇప్పుడు ఇరాన్ హ్యాస్ ప్లేడ్. ఇరాన్ మరి వాళ్ళ ఊర్లో తెహరాన్గా చంపిస్తారు ఆయన్ని, హమాస్ పాలిట్ బ్యూరో మెంబర్ అండ్ నెగోషియేటర్ని. సో ఇరాన్ హ్యాస్ ప్లేడ్ ఎ సెంట్రల్ రోల్ ఇన్ దిస్ కన్స్ట్రక్ట్. ఏ కన్స్ట్రక్ట్లోని? చైనా గ్రూపింగ్లో. ఈ కన్స్ట్రక్ట్ అంటే ఏంటి? ఇక్కడ చైనా లెడ్ గ్రూపింగ్లోని. అది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ రెండు రిలేట్ చేయండి చదువుతున్నప్పుడు. కన్స్ట్రక్ట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ ఏమిస్తుంది? మిలిటరీ టెక్నికల్ కెపాసిటీ. ఈ వర్డ్ ఒకటి జ్ఞాపకం చూసుకోండి. మిలిటరీ టెక్నికల్ కెపాసిటీ టు మాస్కో అంటే రష్యాకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటండి? డ్రోన్స్. ఈ మధ్యన అందరికీ డ్రోన్ అంటే తెలుస్తుంది. ఫర్ ఇట్స్ ఫ్రంట్ లైన్ అగేన్స్ట్ ఉక్రెయిన్. రష్యాకి ఫ్రంట్ లైన్ అంటే ముందుగా డ్రోన్స్తో అటాక్ చేయండి అని చైనా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ లైన్ అగేన్స్ట్ ఉక్రెయిన్ అండ్ చీప్ ఆయిల్ ఫర్ బీజింగ్. బీజింగ్కి ఏంటి? చీప్ ఆయిల్ ఫర్ బీజింగ్ విచ్ ఇట్ హ్యాస్. దీన్ని ఎలా యూజ్ చేస్తుంది? టు టాప్ అప్ ఇట్ స్ట్రాటజిక్ రిజర్వ్స్. అంటే రేపొద్దున యుద్ధం జరిగితే మనకు ఆయిల్ రిజర్వ్స్ ఉండాలి కదా అని స్ట్రాటజీ ప్రకారం అది స్టోర్ చేసుకుంటూ వెళ్తుంది. అదే అంటారు చైనా స్టోర్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మనకి ద ఇన్ఫ్లుయెన్స్ ఆర్కిటెక్చర్ ఎవరు? కానీ బోత్ రష్యా అండ్ చైనా, రష్యాకి చైనాకి వాళ్ళ యొక్క ఇండివిజువల్ ఎయిమ్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క ఏం సాధించాలి ఈ యుద్ధంలో మన ఇరాన్ సపోర్ట్ చేస్తే అంటే ఎవరికి వాళ్ళ ఎజెండాలు ఉంటాయి, వాళ్ళ ఇండివిజువల్ ఎయిమ్స్ ఉంటాయి. ఇవి దట్ ఆఫన్ కన్వర్జ్ కాదు. ఇది ఆఫన్ డైవర్జ్. అంటే చైనాకు ఒక ఇండివిజువల్ ఎయిమ్ ఉంది, రష్యాకు కూడా దాని యొక్క ఇండివిజువల్ ఎయిమ్ ఉంది. ఈ యుద్ధంలోని ఇరాన్కి సపోర్ట్ చేయడంలోని, ఈ యుద్ధంలోని ఎవరికి సపోర్ట్ చేయడం అండి? ఇరాన్కి సపోర్ట్ చేయడంలోని. సో టెహరాన్ ఈ మధ్యలోని టెహరాన్ నలిగిపోతుంది. ఇట్ ఈస్ గెటింగ్ బాగ్డ్ డౌన్. బై కన్వెన్షనల్ కాన్ఫ్లిక్ట్. ఇట్ ఈస్ గెటింగ్ బాగ్డ్ డౌన్ బై, ఇది చాలా ఆర్థోడాక్స్ కాన్ఫ్లిక్ట్, కన్వెన్షనల్, వెరీ న్యాచురల్ కాన్ఫ్లిక్ట్ అక్రాస్ ద రీజన్, అక్రాస్ టెహరాన్. దీనివల్ల వాట్ విల్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ ఇట్ కెపాసిటీస్ విల్ ఆల్సో నీడ్ సపోర్ట్. ఇరాన్కి కూడా ఏం కావాలి? బోల్స్టరింగ్. ఇరాన్ ఆల్సో నీడ్స్ బోల్స్టరింగ్, సపోర్ట్ ఎత్తేవాళ్ళు ఉండాలి. ఆ డిమాండ్ దట్ మే ల్యాండ్ అప్ ఆన్ ద డోర్ స్టెప్, మాకు కూడా సపోర్ట్ చేయండి అని ఇరాన్ కానీ అడగడం మొదలెట్టింది అనుకోండి, ఇది ఎవరి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది? ఎవరి గేట్ వద్దకు వెళ్తుంది? అది డోర్ స్టెప్ ఆఫ్ మాస్కో అండ్ చైనా. మాస్కో అండ్ చైనా. కానీ వైల్ ద టూ పవర్స్ మాస్కో అండ్ చైనా హ్యావ్ అ కామన్ ఎయిమ్, రెండింటికి కామన్ ఎయిమ్ ఉంది ఆఫ్ అండర్మైనింగ్ అంటే తక్కువ చేయడం, అండ్ ఈవెన్ డిస్పెల్లింగ్ అంటే డిస్పెల్. అసలు ఇన్ని రోజులు అబ్బో యుఎస్ అంటే చాలా పవర్ఫుల్, ఆ నమ్మకాన్ని కూడా దూరం చేసేద్దాం. డిస్పెల్ దట్ ఫియర్.
త్రో ఇట్ అవే. ఓకే, హ్యావ్ అ కామన్ నేమ్ ఆఫ్ అండర్మైన్. యుఎస్ అంటే అంత పెద్ద సూపర్ పవర్ ఏం కాదు అని దాన్ని అండర్మైన్ చేయడమే కాకుండా అండ్ ఈవెన్ డిస్పెల్లింగ్ ద యుఎస్ హోల్డ్. ఎప్పటి వరకు వెస్ట్ ఏషియా అంతా యుఎస్ చేతుల్లో ఉంది అనుకుంటున్నారు, కానీ ఈ రెండు సూపర్ పవర్లు కామన్ ఎయిమ్ ఏంటంటే అండర్మైన్ అండ్ డిస్పెల్ దట్ యుఎస్ హ్యాజ్ అ హోల్డ్ ఆన్ వెస్ట్ ఏషియా సెక్యూరిటీ. అబ్బాయి యుఎస్కి ఏమీ లేదండి అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు. దే హ్యావ్ ఆల్సో ఇండివిజువల్లీ బిల్డ్ దేర్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్. రష్యాను చైనా వాళ్ళ ఓన్ ఇండివిజువల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. ఓకే, ఆర్కిటెక్చర్స్ విచ్ ఆపరేట్. ఇది ఎలా బిల్డ్ చేసుకున్నారంటే ఈ దేర్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ని ఆర్కిటెక్చరు ఇద్దరు కలెక్టివ్గా కాదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా రాశారు ఆథర్ గారు. దేర్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్కిటెక్చర్స్ విచ్ ఆపరేట్ లెస్ యాజ్ అ కలెక్టివ్, కలిసికట్టుగా కాదు, అండ్ మోర్ అట్ ఇండివిజువల్ లెవెల్. నాకు లాభం ఏంటి, నాకు లాభం ఏంటి. ఇట్ ఈస్ నాట్ కలెక్టివ్ బట్ ఇట్ ఈస్ మోర్ ఇండివిజువల్ లెవెల్. ఓకే, నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? చైనా హ్యాస్ బీన్ మోర్ యాక్టివ్. ఓకే, రాయబారి రాజకీయంలోని, డిప్లొమసీలోని, బ్యూరోక్రసీలోని చైనా చాలా యాక్టివ్ డిప్లొమాటికల్లీ. ఓకే, డిప్లొమసీ అంటే లౌక్యం, టాక్ట్. ఫ్రమ్ ప్లేయింగ్ చైనా ఏంటవుతుంది, మీడియేటర్, సంధి కావిద్దాం, మీడియేటర్ రోలే కాకుండా ఇన్ ద నార్మలైజేషన్ అంటే ఆఫ్ బిట్వీన్ సౌదీ అరేబియా అండ్ ఇరాన్. సౌదీ అరేబియా ఇరాన్ ఎందుకంటే కొట్టుకోవడం, మీ ఇద్దరు సత్సంబంధాలతో ఉండండి అని ఒక సైడు మీడియేటర్ రోల్ చేస్తుంది. ఉన్న గొడవలన్నిటిని నార్మలైజ్ చేసేద్దాం అనుకుంటుంది బిట్వీన్ సౌదీ అరేబియా అండ్ ఇరాన్. ఓకే, ఇన్ మార్చ్ 2023. టు మోర్ రీసెంట్లీ మొన్న ఏం చేసింది, అది హోస్ట్ చేసింది చైనా గ్రూప్ ఆఫ్ ప్యాలెస్టీనియన్ ఫ్యాక్షన్స్, అంటే ప్యాలెస్టీనియన్ గ్రూప్స్. ఈ ప్యాలెస్టీనియన్ గ్రూప్స్ ఇజ్రాయెల్కి పడదు, ఇజ్రాయెల్కే పడదు. ఇజ్రాయెల్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, యూఎస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో ప్యాలెస్టీనియన్ గ్రూప్స్, ఈ గ్రూప్స్లో ఎవరెవరు ఉన్నారండి, హమాస్ ఉంది, ఫతా ఉంది. ఈ హమాస్ ఫతా ఎవరు, బోత్ ఆఫ్ హూమ్ హ్యావ్ బీన్ ఎట్ లాగర్ హెడ్స్, కొట్టుకుంటున్నారు. లాగర్ హెడ్స్ విత్ ఈచ్ అదర్. హమాస్ ఫతా కూడా కొట్టుకుంటున్నారు సిన్స్ 2006. కానీ బీజింగ్ హ్యాస్ రిమైన్ స్టెడ్ ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్. చైనా మాత్రం స్టెడ్ ఫాస్ట్గా అంటే రిమైన్ వితౌట్ చేంజ్, కన్సిస్టెంట్గా. ఈ రెండు కంట్రీస్ కొట్టుకున్నాయి, మాతో బాగున్నాయి కదా. చూడండి, అదే డిప్లొమసీ ఇన్ ఇట్ సపోర్ట్ ఫర్ ప్యాలెస్టీనియన్ కాజ్. ఓకే, ప్యాలెస్టీనా కోసం అని మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎవరికి, ఇటువైపు హమాస్కి, అటువైపు ఫతాకి. విచ్ ఇట్ సీస్, ఇది ఎలా చూస్తున్నారు వారు, రెండు స్ట్రాటజిక్ లెన్స్లు. ఒక లెన్స్ ఏమొచ్చి హమాస్ ఫతా, ఇంకో లెన్స్ ఏమొచ్చి వై సౌదీ అరేబియా అండ్ ఇరాన్, ఇంకోటి హోస్టింగ్ దెమ్, ఇంకోటి దో దే ఆర్ లాగర్ హెడ్స్ ఈట్ ఈచ్ అదర్, మనకేంటి మన ఇండివిజువల్ లెవెల్లో మనకు లాభం పొందాలి. అది సూపర్ పవర్ గేమ్ అనమాట. ఇన్ సపోర్ట్ ఫర్ ద ప్యాలెస్టీనియన్ కాజ్ విచ్ ఇట్ సీస్ ఫ్రమ్ టూ స్ట్రాటజిక్ లెన్సెస్. నార్మల్ లెన్సులు కాదు, నాకు ఇక్కడ లాభం ఏంటి, ఇక్కడ లాభం ఏంటి. ఫస్ట్ ఆఫ్ అన్ ఇంజస్టిస్ పర్పెచ్యువేటెడ్ బై, ఇంకా జీవనంలో ఉంది. ఓకే, ఇంజస్టిస్, అన్యాయం అన్నది ఇంకా జీవనంలో ఉంది బై వెస్ట్రన్ కాలనైజేషన్. ఓకే, వెస్ట్రన్ కాలనీస్ కింద వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఓకే, ఎక్కడైతే చైనా సపోర్ట్ చేస్తుందో. అండ్ రెండోది ఏంటి, ఏ జనరల్ సపోర్ట్ ఫర్ అరబ్ పొజిషన్స్. అరబ్ పొజిషన్స్ అన్నిటికీ చైనా ఉంది వెనకన, మీరు భయపడకండి, మేము చూసుకుంటాం, మేము మీతో పాటు ఉన్నాం అని ఒక సపోర్ట్ ఇస్తుంది. ఇన్ ద చైనీస్ ప్రెస్ ఫర్ ఎగ్జాంపుల్, వన్ అవుట్లెట్ హైలైటెడ్ హనేయా యాజ్ అ పాసిఫిస్ట్. చూడండి, మనం చనిపోయిన ఆయన ఏమన్నారు, ఆయన శాంతి దూత. ఓకే, ఆయన పాసిఫిస్ట్, శాంతి దూత. హీఈస్ అ పాసిఫిస్ట్, హీ డస్ నాట్ లైక్ వార్. ఎవరి హమాస్ పాలిట్ బ్యూరో మెంబర్ను, నెగోషియేటర్. ఓకే, అంత ఓపెన్గా, అంత బహిర్గతంగా సపోర్ట్ చేసేస్తుంది అనమాట. కానీ ఫర్ రష్యా అసలు ఎందుకు సపోర్ట్ చేస్తుందో సినారియో డిఫరెంట్, నేపథ్యం వేరు. ఎందుకు, మాస్కో హ్యాస్ బీన్ మిలిటరీలీ ఎంబ్రాయిల్డ్, అంటే ఒక ఉచ్చులో చిక్కుకుంది, ఇన్వాల్వ్ అయి ఉంది. మిలిటరీలీ ఎంబ్రాయిల్డ్ ఇన్ ద సిరియన్ కాన్ఫ్లిక్ట్. సిరియాతో యుద్ధంలోని మాస్కో ఆ చిక్కుముడిలో ఉండిపోయింది. అప్పటి నుంచి 2015 నుంచి
వెన్ ది అరబ్ స్టేట్స్ ఎంబాటిల్డ్ లీడర్, అంటే అరబ్ స్టేట్స్లోని ఇప్పుడు ఈ అరబ్ స్టేట్స్ అన్నింటికి ఎలాగైతే చైనా మేము ఇంపార్టెంట్ అంటుందో, అలాంటి వాటికి వెన్ ది అరబ్ స్టేట్స్ ఎంబాటిల్డ్ లీడర్, చూడండి ఎంత మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. ఎంబాటిల్డ్ లీడర్ అంటే ఎవరైనా, ఓకే, ది ఎంబాటిల్డ్ లీడర్ ఈస్, ఓకే, అ ప్లేస్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ వార్, ఎస్పెషల్లీ బికాస్ సరౌండెడ్ బై ఎనిమీ ఫోర్సెస్. ఓకే, సో వీళ్ళకి ఎనిమీ ఫోర్సెస్ చుట్టూ ఉన్నాయి కాబట్టి అరబ్ స్టేట్స్ ఎంబాటిల్డ్ లీడర్ ఎవరండి? ఆయన చుట్టూ యుద్ధాలు జరుగుతున్న ఏరియాలో ఉన్నారు, బషర్ అల్ అసాద్ గారికి. ఎందుకంటే ఆయన మాస్కోని ఏం చేశారు? రిక్వెస్టెడ్ మిలిటరీ సపోర్ట్. ఆయన మాస్కోని మిలిటరీ సపోర్ట్ అడిగారు. ఎందుకు? చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్డ్, టు వార్డ్ ఆఫ్. మనకు వాడితో భయం ఉంది, రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది, వాడిని మనం దూరం పెట్టచ్చు. టు వార్డ్ ఆఫ్ ద థ్రెడ్ పోస్ట్ బై ద సో కాల్డ్ ఇస్లామిక్ స్టేట్. ఓకే, టు వార్డ్ ఆఫ్ ద థ్రెట్, భయం, మనకేమన్నా అవుతుందేమో అని, దాన్ని దూరం చేయడం. ఓకే, ఆ భయాన్ని దూరం చేస్తున్నారు. ఎలాగా? ఈ భయాన్ని మనకి ఎవరు క్రియేట్ చేస్తున్నారు? పోస్ట్ బై ఎవరండి? ఇస్లామిక్ స్టేట్స్. ఈ ఇస్లామిక్ స్టేట్స్కి ఎవరంటే భయం? రష్యా అంటే భయం. రష్యాని మాకు సపోర్ట్ చేయండి ఎవరు అడిగారు? అరబ్ స్టేట్ లీడర్ బషర్ అల్ అసాద్ గారు. ఎందుకు? రష్యా ఎప్పటి నుంచో సిరియా వార్లో 2015 నుంచి ఇన్వాల్వ్ అయిపోయి ఉంది. ఓకే, అప్పటి నుంచి సిన్స్ దెన్, ఎప్పుడైతే బషర్ గారు వెళ్ళి అడిగారో, సిన్స్ దెన్ మాస్కో హ్యాస్ మెయింటైన్డ్ పర్మనెంట్ బేసెస్ అరౌండ్ లటాకియా ప్రావిన్స్. అంటే ఆర్మీ బేస్, మిలిటరీ బేస్ పెట్టింది. ఎంత బ్యూటిఫుల్గా అడిగారు చూడండి ఆయన. పర్మనెంట్ బేసెస్ అరౌండ్ లటాకియా ప్రావిన్స్ విచ్ ఆల్సో ప్రొవైడ్స్ ఇట్ క్రిటికల్ యాక్సెస్ టు. ఈ లటాకియా ప్రావిన్స్ వలన వీళ్ళకి దేనికి వచ్చింది? ఒక మంచి యాక్సెస్ దొరికింది మెడిటరేనియన్ సీలోని వాళ్ళకి యాక్సెస్ దొరికింది ఆ సముద్రానికి. అలాంగ్ విత్ రష్యాతో పాటు ఇరాన్ ఆల్సో స్టెప్డ్ ఇన్ టు సేఫ్ గార్డ్. మరి రష్యా సపోర్ట్ చేస్తుందంటే దానికి వెనక మరి ఇరాన్ కూడా ఉండాలి కదా. నేను సపోర్ట్ చేస్తాను, నా వంతు అని. ఎవరికి? అసాద్ గారి రూల్, రెజీమ్ అంటే ఆయన రూల్కి. నువ్వు రష్యానే అడుగుతావా? నేను రష్యాతో ఫ్రెండ్, సో రష్యా నీకు సపోర్ట్ చేస్తుంది, నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను. ఇరాన్ కూడా సపోర్ట్ చేయడం మొదలెట్టింది. ఎందుకు? ఆయనకి భయం ఉంది అసాద్ గారి. ఎవరి దగ్గర నుంచి? ఇస్లామిక్ స్టేట్స్ నుంచి. ఓకే, ఆయనకి ఒక థ్రెట్ సో కాల్డ్ ఉందో లేదో వేరే విషయం, కానీ ఆయనకంటూ భయం ఉంది. ఒక థ్రెట్ పోస్డ్ బై ద సో కాల్డ్ ఇస్లామిక్ స్టేట్స్. అందుకని ఇరాన్ కూడా సపోర్ట్ చేస్తుంది, రష్యా చేస్తుంది కాబట్టి. అండ్ ఇన్ రిటర్న్ మరి క్విడ్ ప్రోకో ఉండాలి కదా, నేను నీకు చేస్తే నాకేంటి? స్ట్రెంగ్థెండ్ ఏ వెబ్ ఆఫ్ ప్రాక్సీస్. ప్రాక్సీ, వేల బదులుగా వీళ్ళు, వేల బదులుగా వీళ్ళు, వేల బదులుగా వీళ్ళు. ఓకే, ఏ వెబ్, ఒక్కొక్క సాలిగూడ్లాగా ఒక వెబ్ ఆఫ్ ప్రాక్సీస్ అక్రాస్ ద కంట్రీ. ఎందుకది? టు సెక్యూర్, టు సేఫ్ గార్డ్ ఇట్స్ ఓన్ స్ట్రాటజిక్ ఎయిమ్స్. మనం ఇది చేస్తున్నాం అంటే మనకి వెనక ఏంటి లాభం అన్నది కూడా చూసుకుని సపోర్ట్ చేస్తుంది ఇరాన్. చూడండి ఎంత తెలివైన కంట్రీయో. ఓకే, సో వాట్ డస్ ద ఆథర్ సే నెక్స్ట్? ద ఇష్యూ ఆఫ్ ఇరాన్ న్యూక్లియరైజేషన్. ఇరాన్ కూడా న్యూక్లియర్ బాంబుల్లో న్యూక్లియరైజేషన్కి వెళ్తుంది. డిస్పైట్ ది కన్వర్జెన్స్, అన్నీ ఒక దగ్గరికి వచ్చినప్పుడు కూడాను మరి అందరూ ఇస్లామిక్ స్టేట్స్ ఒకవైపు ఉంటే అసాద్ గారు, రష్యా, ఇరాన్ ఇవన్నీ ఒక సైడు, ఈయన ఏమన్నా చేస్తారేమో అన్న దానికి ఓకే ఈ అసాద్ గారికి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్స్ ఏమన్నా ఏమో సో కాల్డ్ థ్రెట్ అన్నారు కదా. సో ఇప్పుడు ఇంత కన్వర్జెన్స్ అయినప్పటికి కూడాను, ఇంతమంది కూటమిలో ఉన్నప్పుడు కూడాను, దేర్ రిమైన్స్ వన్ ఏరియా వై చైనా అండ్ రష్యా టుగెదర్ కంటిన్యూ. ఒక ఏరియాలో మాత్రం చైనా రష్యా అలైన్ అవుతున్నారు. అంటే దర్ ఫాలోయింగ్ ఇన్ లైన్, స్ట్రైట్ లైన్లో చైనా రష్యా ఒకే లైన్లో నడుస్తున్నారు. దేర్ అలైనింగ్ ఓకే విత్ దేర్ వెస్ట్రన్ ఫోర్స్. యుఎస్ఏ అండ్ వెస్ట్రన్ ఫోర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో గొడవ అయితే మాత్రం చైనా రష్యా ఒకే తాటి మీద నిలబడుతున్నారు. దట్ ఆఫ్ వెస్ట్రన్ ఫోర్స్. ఎందుకు? పొటెన్షియల్ న్యూక్లియరైజేషన్ ఆఫ్ ఇరాన్. సో ఇరాన్ని న్యూక్లియరైజేషన్ చేద్దాం, ఎందుకంటే మనం కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తున్నాం కదా. దిస్ కన్సర్న్, ఈ ఆలోచన శైలి అనేది ఈజ్ హైటెండ్, శిఖర స్థాయికి వెళ్ళిపోయింది ఇవాళ.
దాన్ ఇట్ హ్యాస్ ఎవర్ బీన్. అంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఇంకొక ఎత్తు. యాజ్ ఇరాన్ ఈజ్ వ్యూడ్ అట్ ద థ్రెషోల్డ్ న్యూక్లియర్ స్టేట్, అంటే అట్ ద ఎంట్రన్స్, ఓకే, గడప అన్నమాట, డోర్ స్టెప్. యాజ్ ఇరాన్ ఈజ్ వ్యూడ్, ఇరాన్ ఎలా చూస్తున్నాం, యాజ్ ఏ థ్రెషోల్డ్ న్యూక్లియర్ స్టేట్. అదేంటంటే దట్ ఈస్ బీయింగ్ వెరీ క్లోజ్ టు, చాలా దగ్గరగా ఉంది ఇరాన్, అటైనింగ్ వెపన్స్ కేపబిలిటీ. ఇరాన్తో కానీ మన సత్సంబంధాలు ఉంటే, మనం కాస్త న్యూక్లియరైజేషన్ అక్కడ పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఓకే, వెరీ క్లోజ్ టు అటైనింగ్ న్యూక్లియర్ వెపన్స్ కేపబిలిటీ. ద రీసెంట్ సక్సెస్ఫుల్ ఎలక్షన్ ఆఫ్, చూడండి ఎవరు, మసౌద్, ఓకే, పెజెష్కియాన్, మంచి వర్డ్, పెజెష్కియాన్. అండ్ నౌ టెంపర్డ్ మోడరేట్ ప్రెసిడెంట్, అంటే ఇన్నాళ్ళలాగా ఆయన కోపాలు ఎక్కువ ఉండి కాదు, బాగా నిలకడగా ఉంటున్నాడు. అండ్ నౌ టెంపర్డ్, కంట్రోల్డ్ మోడరేట్ ప్రెసిడెంట్. టెంపర్ యువర్ టెంపర్ అంటారు కదా, కంట్రోల్ యువర్ యాంగర్. ఈజ్ నౌ కంట్రోల్డ్, మోడరేట్గా ఉండే ప్రెసిడెంట్. అండ్ హిస్ సెలెక్షన్ ఆఫ్ సమ్ రిఫార్మిస్ట్, ఆయన ఏం చేశారు, మసూద్ పెజెష్కియాన్ గారు కొంతమంది రిఫార్మిస్ట్, అంటే సంఘ సంస్కర్తలు, సమ్ రిఫార్మిస్ట్ని, ఇంక్లూడింగ్ ఫెమిలియర్ నేమ్స్. ఎవరు వాళ్ళు, మనందరికీ తెలిసిన పేర్లు, సచ్ యాజ్ అబ్బాస్ అరాగ్షి. ఓకే, అరాగ్షి యాజ్ ఫారెన్ మినిస్టర్ పెట్టుకున్నాడు ఆయన. దీన్ని మే రైజ్ హోప్ ఇన్ P5+1. ఇది ఒక ఆశని రేపిందనమాట, P5+1 క్యాపిటల్స్. దట్ న్యూక్లియర్ నెగోసియేషన్ కుడ్ బి బ్రాట్ బ్యాక్ టు లైఫ్. ఇన్ని రోజులు ఏ న్యూక్లియర్ నెగోసియేషన్ అయితే డార్మెంట్గా ఉందో మళ్ళీ అది జీవం పోసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎవరు, మసూద్ పెజెష్కియాన్ గారు ఇప్పుడు బాగా టెంపరేట్ మోడరేట్ ప్రెసిడెంట్ అయ్యారు, కంట్రోల్డ్ మోడరేట్ ప్రెసిడెంట్. ఆయన రిఫార్మ్స్ వైపు చూస్తున్నారు. అందులోని భాగంగా అందరికీ సుపరిచితమైన పేరు ఎవరిది, అబ్బాస్ అరాగ్షి గారిని ఫారెన్ మినిస్టర్గా పెట్టుకోగానే P5+1 కంట్రీస్లోని ఒక ఆశ రేపిందనమాట. ఎందుకంటే క్యాపిటల్స్లోని దట్ న్యూక్లియర్ నెగోసియేషన్స్, న్యూక్లియర్ బాంబులు, న్యూక్లియర్ పవరు, న్యూక్లియర్ అన్న వర్డ్ని మళ్ళీ జీవం పోసారు. దే బ్రాట్ బ్యాక్ టు లైఫ్. వైల్ దిస్ వుడ్ డిపెండ్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, బ్రింగింగ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ న్యూక్లియర్ నెగోసియేషన్స్ చాలా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడింది. 1, 2, 3, 4 ఆధారపడి ఉంది, ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉన్నాను. ఇంక్లూడింగ్ ద అవుట్కమ్ ఆఫ్ US ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. నవంబర్లో US ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, దాని మీద కూడా ఆధారపడి ఉన్నది ఈ మాటలను. నేను యాక్సెస్ టు ఫెమిలియర్ ఫేసెస్ ఈజ్ బీయింగ్ సీన్, అందరికీ సుపరిచితమైన మనిషిని తీసుకోవడం అన్నదాన్ని ఎలా చూస్తున్నారంటే యాజ్ అ రేర్ అప్సైడ్ ఇన్ ఎన్ అదర్వైజ్ డయర్ ఓవరాల్ సినారియో. ఈజ్ అ రేర్, అప్పటి వరకు ఏదో అలా ఉంది అన్నది సడన్గా ఎప్పుడు చూడండి, ఓకే, ఒక రేర్, సెల్డమ్ అప్సైడ్. అప్పటి వరకు అందరూ డౌన్ సైడ్, భలే ఉందండి, తెలిసిన పేర్లు మళ్ళీ వస్తున్నారు, అంటే మార్పు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ గ్లింట్ కనబడుతుంది అనమాట. రియల్ ఏంటి, యూ కెన్ సీ ద గ్లింట్ ఇన్ దేర్ ఐస్. లేకపోతే ఎలా ఉండేది ఇన్ని రోజులు, అవుతుందో అవ్వదో ఏంటో దైవ నిర్ణయం అన్నట్టుగా డయర్ ఓవరాల్ సినారియో, చాలా గ్రేవ్ ఓవరాల్ సినారియో నుంచి ఈరోజు అప్సైడ్ తక్కువ అంతా మారిపోయింది తెలిసిన పేర్లు వినగానే. ఇన్ హర్ అనాలిసిస్, విల్ లిఫ్ట్ ద పేజ్. ఇన్ హర్ అనాలిసిస్ ప్రయర్ టు ది ఇరానియన్ పోల్, స్కాలర్, ఒక రీసెర్చ్ స్కాలర్ యున్ సన్ అట్ ద వాషింగ్టన్ బేస్డ్ స్టిమ్సన్ సెంటర్ హ్యాడ్ సెడ్, ఆవిడ ఏమన్నారంటే చైనా వుడ్ లైక్ అన్ ఇరానియన్ లీడర్. చైనా ఒక ఇరానియన్ లీడర్ అంటే ఇష్టపడతారు. హూ మెయింటైన్స్ ద కంట్రీ యాంటీ వెస్ట్. ఆ లీడర్ ఎలాగ ఉండాలి, ఆయన యాంటీ వెస్ట్ ఉండాలి అండ్ యాంటీ US పొజిషన్, ఆయన ఆ నానుడితోనే ఉండాలి ఆ ప్రెసిడెంట్ అన్నవాడు. బట్ పర్హాప్స్ నాట్ ఆన్ ద ప్రయారిటైజెస్ క్రాసింగ్ ద ప్రావర్బియల్ రెడ్ లైన్. అలాగని ఆయన ప్రయారిటీ బేస్ మీద నేను అప్పుడప్పుడు అటువైపు అడుగు వేయాల్సి వస్తుంది,
ఓకే, క్రాసింగ్ ద రెడ్ లైన్ దాటవలసి వస్తుంది, అవ్వదు. ద ప్రొవర్బియల్ రెడ్ లైన్ క్రాస్ అవ్వాలి అంటే అవ్వదు. అండ్ అటైనింగ్ న్యూక్లియర్ వెపన్స్. ఓకే, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ పర్హాప్స్ నాట్ ద వన్, ఓకే, పర్హాప్స్ నాట్ ద వన్ ఏంటంట, నాట్ ద వన్ దట్ ప్రయారిటైజెస్ క్రాసింగ్. ఆయన ఎలా ఉండకూడదు, నా అవసరం కొద్దీ ఐ మైట్ క్రాస్ ది రెడ్ లైన్ సో దట్ ఐ విల్ గెట్ న్యూక్లియర్ వెపన్స్. నో, అలా ఉండకూడదు. మేము ఇరాన్ని బేస్గా చేసుకుంటాం, మీరు మాకు ఎస్గా ఉండండి. ఎలా ఉండాలి, యాంటీ వెస్ట్ యాంటీ యూఎస్ పొజిషన్లో ఉండండి అని ఆవిడ క్లియర్గా చెప్తాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏమంటారు, దర్ ఇస్ పేజ్ 9, రైట్. రీజనల్ రియాలిటీస్ ఏంటి? ఓకే, రీజనల్ రియాలిటీస్ ఏంటంటే, అంటే మరి ఆ ఏరియా బట్టి ఒక వాస్తవాలు ఉంటాయి కదా. రష్యా బై మోస్ట్ అకౌంట్స్, అంటే ఇన్ని లెక్కలు చెట్లు ఇవి అవి అన్నీ చూసుకున్న రష్యా సర్వసాధారణంగా ఆర్ ఆల్రెడీ మోర్ ఇన్గ్రెయిన్డ్, వాళ్ళలోనే అది అలా చొచ్చుకుపోయింది అనమాట. ఆర్ మోర్ ఇన్గ్రెయిన్డ్ అండ్ అగ్రెసివ్. కమ్ ఆన్, లెట్ us ఫైట్ ఇన్ టాక్టికల్లీ. చాలా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ అండర్మైనింగ్, తక్కువ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరిని? వెస్ట్రన్ పవర్ని. కంపేర్ టు అ స్టిల్ రిస్క్ ఎవర్స్ బీజింగ్. బీజింగ్ మాత్రం, అంటే చైనా మాత్రం రిస్క్ ఎందుకులేండి, రిస్క్ని అవాయిడ్ చేద్దాం. రష్యాలో కమా లెట్స్ గో ఫుల్ ఆన్, లెట్స్ ఫైట్ ఆన్, వెళ్ళిపోతున్నారు ఫుల్ ఆన్. కానీ బీజింగ్ మాత్రం స్టిల్ రిస్క్ అవర్షన్లో ఉన్నారు. అవర్స్, నాట్ లైకింగ్ రిస్క్ ఎందుకు, రైట్? యూ కెన్ రిమెంబర్ దిస్ వర్డ్ అవర్స్ లైక్ దిస్. పీపుల్ ఆర్ నాట్ అవర్స్ టు మనీ, బట్ పీపుల్ ఆర్ అవర్స్ టు హార్డ్ వర్క్. డబ్బు అంటే అందరికి ఇష్టమే, కష్టపడు, అబ్బా ఆ అవర్షన్ ఉండిపోయింది అది. సో అలాగే చైనాకి ఏ అవర్షన్ ఉంది, రిస్క్ ఎందుకులేండి, రిస్క్ లేకుండా ఏమైనా పని చేద్దాం. రిస్క్ లేకుండా మరి చేయగలమా? అవ్వదు కదా. అందుకనే. కానీ రష్యా మాత్రం ఎలాగుంది, ఇంగ్రెయిన్ అయిపోయింది, లోపల చొచ్చుకుపోయింది, అగ్రెసివ్ అయిపోయారు. టాక్టికల్గా ఎలాగైనా వెస్ట్రన్ పవర్ని చిన్న చూపుతో చూడాలి ప్రపంచం అంతా అన్న ఐడియాలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. వైల్ స్ట్రాటజికల్లీ, అంటే ఎత్తుకు పై ఎత్తు వేస్తూ, మాస్కో హ్యాస్ మేనేజ్డ్ వెల్. మాస్కో చాలా బాగా హ్యాండిల్ చేసింది గ్లోబల్ సౌత్ ఇన్ మెయింటైనింగ్ అ వర్కబుల్ పొజిషన్. గ్లోబల్ సౌత్తో మాత్రం అందరితోని మేము పని చేయగలం, మాతో మీరు చేయండి మీకు లాభం ఉంటుంది, మీతో మేము చేస్తే మాకు లాభం ఉంటుంది. వర్కబుల్ పొజిషన్ రిగార్డింగ్ యుక్రెయిన్లో మాత్రం ఒక వర్కబుల్ పొజిషన్ తెచ్చుకున్నారు. వాళ్ళ తెలివి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, అంటే ద ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ రష్యా. ఓకే, వాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు వాళ్ళు. అండ్ మిలిటరీ ఆపరేటర్స్ యాజ్ మొబిలైజ్డ్. ఆ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఆ ఇంటెలిజెంట్ టీంలో ఉన్నారో, సెంట్రల్ ఇంటెలిజెన్స్లోని మిలిటరీ, ఈ రెండు సహాయ సహకారాలతో వాళ్ళు మొబిలైజ్ చేశారు ఇన్ ఏరియాస్ సచ్ యాజ్ ఎక్కడండి, వెస్ట్ ఆఫ్రికా, టు ఛాలెంజ్ అ లాంగ్ స్టాండింగ్ అమెరికన్ అండ్ యూరోపియన్ ప్రెజెన్స్. సో వెస్ట్రన్ ఆఫ్రికాలోని అమెరికా యూరోపియన్ ప్రెజెన్స్ని ఏం చేస్తున్నారు వాళ్ళు, ఛాలెంజ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో అమెరికా యూరోప్ ఉంది ఎక్కడ, వెస్ట్రన్ ఆఫ్రికాలో. ఇలాంటి చోటుకి ఇప్పుడు కమాన్ రష్యా, వీఆర్ ఆల్సో కమింగ్ full on, full force, aggressively. Now, we are controlling Western Africa. Sorry, Russia is also a player now. Stay quiet, US and Europe అని ఓపెన్గా చెప్తున్నారు. ఇన్ వెస్ట్ ఏషియా, ఇప్పుడు ఎక్కడైతే ఇరాన్, ఇక్కడ రీసెంట్ రిపోర్ట్స్ హ్యావ్ సజెస్టెడ్ రష్యన్ ఇంటెలిజెన్స్ ప్రెజెన్స్ ఎక్కడుంది, యెమెన్లో ఉంది. ఎందుకుంది? టు హెల్ప్ హౌతిస్ యాజ్ దే డిస్రప్ట్ గ్లోబల్ ట్రేడ్. ఈ హౌతీస్ ఏం చేస్తున్నారు, గ్లోబల్ ట్రేడ్, ప్రపంచం అంతట్లో జరుగుతున్న బిజినెస్ని వాళ్ళు గ్లోబల్ ట్రేడ్ని ట్రావర్సింగ్ త్రూ, ఎవరైతే రెడ్ సీ ద్వారా వెళ్తున్నారో, ట్రావెలింగ్ త్రూ ద రెడ్ సీ, ట్రావర్సింగ్, గుడ్ వర్డ్, త్రూ ద రెడ్ సీ, వేర్ ఈవెన్ ఇండియా, భారతదేశం కూడా యాక్ట్ డిప్లాయ్. మనం కూడా ఏం చేసాం, మన నేవల్ ఫోర్స్లను పంపించాం, రెడ్ సీ దగ్గర ఉండండి, ఏమైనా భారతదేశం షిప్ వెళ్తుంటే మాకు ప్రొటెక్షన్గా 2 నేవీ షిప్పులు రండి అని. ఓకే, ఇండియా కూడా అక్కడ పెట్టింది.
మన ఇండియన్ నేవీలో కొంతమంది ఆఫీసర్లని, షిప్పుల్ని ఏ సిగ్నిఫికెంట్ నేవల్ ప్రెజెన్స్ డిప్లాయ్మెంట్ పంపించింది అక్కడ. ఎందుకు? టు ప్రొటెక్ట్ ఇట్స్ షిప్స్. భారతదేశం మరి మన కార్గో షిప్పులు, మన ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళు కొట్టేస్తే, అందుకని కొట్టకుండా మన నేవీని ఆల్రెడీ అక్కడ మనం స్థిరపరిచి ఉంచాం. దీస్ ఆర్ ద రీజనల్ రియాలిటీస్. ఇవి అక్కడ జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీస్. యాజ్ టు వై ద యుఎస్ రిమైన్స్, ఎందుకు యునైటెడ్ స్టేట్స్ బాగా మొండిగా ఉండిపోయిందంటే ఇన్ ప్రిజర్వింగ్ ఇట్స్ స్మాల్ డిప్లాయ్మెంట్స్. చిన్న చిన్నగా ఈ ఏరియా ఆ ఏరియాలో 10 మంది, ఇక్కడ 30 మంది, అక్కడ 50 మంది, ఇక్కడ 60 మంది. యుఎస్ ఎందుకు పంపిస్తుంది? మొండిగా ఎందుకు పంపిస్తుంది? ఇప్పుడు ఆ రియాలిటీలు మనకు తెలుస్తున్నాయి, వాస్తవాలు తెలుస్తున్నాయి. ఓకే, ఆన్ ద గ్రౌండ్ స్మాల్ డిప్లాయ్మెంట్స్ ఆన్ ద గ్రౌండ్. ఎక్కడండి? సిరియా అండ్ ఇరాక్లోని. సిరియాలోని ఇరాక్లో వీళ్ళు ఉన్నారు అన్న ధైర్యంతోనే కదా వాళ్ళు మరి తెహరాన్లోకి దూరి మరి హనేహా గారిని చంపేశారు. ఓకే, మనకు వెనక యుఎస్ ఉంది అన్న ధైర్యంతో. అండ్ ఎగ్జిట్ నౌ, ఇప్పుడు కానీ యుఎస్ వెనక్కి వెళ్ళిపోతే వుడ్ లుక్ లైక్ సీడింగ్, గివింగ్ అప్. మనకి చిన్నప్పుడు చదువుతున్నప్పుడు బళ్ళారి ఈజ్ అ సీడెడ్ ఏరియా. ఓకే, మనకి ఎన్నాళ్ళు బిఏసిసికే అని ఉండేది, బళ్ళారి, అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలు అని. కానీ బళ్ళారి కర్ణాటక వాళ్ళు కావాలంటే ఇచ్చిస్తాం, కానీ అక్కడ ఎక్కువ మంది తెలుగు మాట్లాడే వాళ్ళే ఉంటారు, అది వేరే విషయం. కానీ బళ్ళారి బిలాంగ్స్ టు కర్ణాటక. హంపి అక్కడే ఉంది బై ద వే. సో ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే సీడెడ్ ఏరియా, వి హావ్ గివెన్ ఇట్. అలాగే ఇప్పుడు కానీ అమెరికా ఎగ్జిట్ అయిపోతే అది ఎలాంటి సంకేతం? మేము విడిచిపెట్టేస్తున్నామండి. వీఆర్ గివింగ్ అప్, వీఆర్ సీడింగ్ వన్ ఆఫ్ ఇట్స్ ఫైనల్ బాస్టియన్స్. ఏదైతే ఇప్పటి వరకు వాళ్ళ కోట అనుకున్నారో, బాస్టియన్ ఆఫ్ పవర్ ప్రొజెక్షన్ ఈ ఏరియాలోని, ఓకే, వెస్ట్లోని ఏషియా, వెస్ట్ ఏషియాలోని యుఎస్ఏ పెద్ద పవరు అని ఎక్కడైతే వాళ్ళు ఛాతీ ఫుల్ విరిచికు చూపెడుతున్నారో, ఇప్పుడు కానీ వదిలేస్తే, వెళ్ళిపోతే వెనక్కి అమెరికా మీద జనాలకి అపనమ్మకం వచ్చేస్తాయి. అబ్బాయి అమెరికా అనుకున్నది పెద్ద పవర్ కాదండి అని. క్లియర్? సో ఫర్ ద కేయాస్, ఇప్పుడు జరిగిన ఈ అనర్థాలకి మెన్షన్డ్ అబౌవ్, టు కంటిన్యూ టు డెలివర్ ఫర్ చైనా అండ్ రష్యా. చైనా అండ్ రష్యా రాదు ఈ కేయాస్ని, పైన జరుగుతున్న అనర్థాలకి చెప్పాం కదా, రష్యా అండ్ చైనా అలా నిలబడి ఉండాలి. ద కంటిన్యూ టు డెలివర్. నువ్వు బ్యాక్ చేస్తావా? మేము ఉన్నాం. ఓకే, చెయ్యం. మేము బ్యాక్ చేస్తాం, మేము ఉన్నాం. సో కంటిన్యూ టు డెలివర్. ఇట్ వుడ్ బి ఇంపార్టెంట్ ఫర్ ఇరాన్. ఇప్పుడు ఇరాన్ చాలా తెలివిగా నాట్ టు గెట్ ఎంబ్రాయిల్డ్, డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అ ట్రెడిషనల్ వార్ విత్ ఇజ్రాయెల్. ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్తోని యుద్ధానికి వెళ్ళకూడదు ఇరాన్. హవెవర్, ఇలా ఉన్నప్పుడు కూడా ఇట్ మే వెల్ బీ డిఫికల్ట్ ఫర్ తెహరాన్. కానీ తెహరాను ఇంత జరిగిన వాళ్ళు, ఇట్ విల్ బి డిఫికల్ట్. మన ఊర్లోకి వచ్చి హనేహా గారిని చంపేశారండి, మనం ఏదో రెస్పాండ్ చేయాలి. రెస్పాండ్ చేయకపోతే చాలా కష్టం. హవెవర్ ఇట్ మే వెల్ బీ డిఫికల్ట్ ఫర్ తెహరాన్ నాట్ టు రెస్పాండ్ టు హనేహాస్ కిల్లింగ్. దిస్ ఇస్ నాట్ ఓన్లీ బికాజ్ ఇట్ వుడ్ మేక్ ఇట్ లుక్ వీక్. ఒకవేళ కానీ రెస్పాండ్ చేయకపోతే ఇరాన్ వీక్ కంట్రీ అండి అని ఒక నానుడు వచ్చేస్తే, బికాజ్ ఇట్ వుడ్ మేక్ ఇట్ లుక్ వీక్. బట్ ఆల్సో బికాస్ దోస్ ప్రాక్సీస్, ఎవరైతే ప్రాక్సీస్ అసలు వాళ్ళు కాకుండా పక్క వాళ్ళు, దే ఆర్ ఫైటింగ్ ఆన్ ఇట్స్ బిహాఫ్ ఫర్ ఇయర్స్. ఇరాన్ బదులుగా ఎవరెవరైతే ఫైట్ చేస్తున్నారో, ఇంక్లూడింగ్ ద లైక్స్ ఆఫ్ హెజ్బొల్లా అండ్ లెబనాన్, వీళ్ళందరూ ఇప్పుడు డిమాండ్ చేస్తారు. దే గోయింగ్ టు డిమాండ్ దట్ ఇరానియన్ లీడర్షిప్, ఇరాన్లో ఉన్న లీడర్స్ పర్ఫార్మ్ స్ట్రాంగ్ రెస్పాన్స్. దేనికి? హనేహా కిల్లింగ్. స్ట్రాంగ్ రెస్పాన్స్ టు హనేహా కిల్లింగ్, బికాస్ హనేహా వాజ్ కిల్డ్ ఇన్ తెహ్రాన్ అండ్ తెహ్రాన్ ఈజ్ ఇన్ ఇరాన్. చూడండి, ఇది క్రైసిస్ అంటే. Clear? So this is the article today, which involves a lot of reasoning and between the lines. This will be very good for text completion, cloze test,
appropriate usage of vocabulary, and also for reading comprehension. సో వొకాబులరీ అన్నది ప్రతి వర్డ్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. I am Srinivas Pulyapudi and my colleague Shankar. We bring these classes to you with the able support of Hyderabad IACE chairman and the managing director, okay, and Vizag center heads. Thank you. All the best.